అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే పెద్ద పండగ. అయితే పిల్లలు ఎంత దూరాన ఉన్నా కూడా పెద్దవాళ్ళు పండగకి రమ్మని పిల్లల్ని పిలుస్తూ ఉంటారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ఆ కొడుకులు, కోడళ్ళు అందరూ కలిసి ఒక దగ్గరుండి 4 రోజులు కూడా పండగని చాలా సంతోషంగా గడుపుతూ ఆనందంగా పండగని చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది తోటికోడళ్ళు ఎలా ఉండాలి అంటే, ఇంతకు ముందు కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఒకరికొకరు ఇంట్లో పనులు చేసుకుంటూ చక్కగా పెద్దవాళ్ళు ఉంటూ అత్తగారు మామగారు ఉండి అందరూ కలిసి ఉండటం వల్ల ఎటువంటి గొడవలు ఉన్నా కూడా పెద్దవాళ్ళ మధ్య నుండి కొంచెం భయంతో, అలాగే ఒకరికొకరు పనుల విషయంలో కూడా సాయం చేసుకుని ఎటువంటి ఆస్తుల గొడవలు అవి ఉండకుండా మగవాళ్ళ మట్టుకే ఆస్తుల విషయాలు చూసుకుంటూ అందరూ చక్కగా ఆడవాళ్ళు అందరూ కలిసిమెలిసి చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఉద్యోగాలు, చదువులు, భర్తలకి వేరే వేరే ఊర్లు ఉద్యోగాల్లో ఉండడం వల్ల అందరూ ఎవరికి వారే వేరే వేరే ఫ్యామిలీలు అయిపోయాయి. కలిసి ఉండే పరిస్థితి అయితే లేదు. పెద్దవాళ్ళు ఒక్కళ్ళు ఊర్లో ఉంటున్నారు. అయితే తోటికోడళ్ళు ఎలా ఉండాలి, తోటికోడళ్ళ మధ్యన గొడవలు ఇప్పుడు చాలాసార్లు మనం అన్నదమ్ముల గురించి, వీళ్ళ గురించి, ఆడపడుచుల గురించి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడైనా కలిసినప్పుడు చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. సంక్రాంతి కానీ ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు తోటికోడళ్ళు అందరూ సరదాగా అక్క చెల్లి అని అనుకుంటూ సొంత అక్క చెల్లిలాగా కలిసిమెలిసి ఒకరొకరు పనులు చేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా తోటికోడళ్ళు అంటే ఇలా ఉండాలి, ఎంత సరదాగా ఉన్నారో చూడు, సొంత అక్క చెల్లిలాగా కలిసిమెలిసి ఉన్నారని చాలామంది అనుకుంటూ ఉంటాం. అలాగే కొంతమంది ఉంటారు, ఒకరంటే ఒకరికి పడదు. ఎందుకంటే తోటికోడళ్ళు అనగానే వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు, ఇద్దరు మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు. అలాగే ఆస్తుల విషయంలో కూడా ఒక అమ్మాయి కట్నం ఎక్కువ తీసుకురావచ్చు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు కొంచెం బాగా ఉన్నత స్థితిలో ఉండొచ్చు, ఇంకో కోడలు కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఒక అమ్మాయి చదువుకొని ఉండొచ్చు, ఒక అమ్మాయి ఏ చదువుకోలేకుండా ఏ జాబు చేయకుండా ఉండొచ్చు. అలాగా కొంచెం తేడాలు అనేవి ఉంటాయి కుటుంబంలో. ఎందుకంటే ఒకే కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కాదు, అందరూ ఒక దగ్గర కలిసి ఉండాలంటే అది కుదిరే పని కాదు. కలిసి ఉండే కుటుంబాలు ఇప్పుడు లేవు కూడా. వేరే వేరేగా ఉన్నా కూడా గొడవలు పడుతూ ఉంటారు. తోటికోడల్లో ముఖ్యంగా ఈ ఆస్తుల విషయాల్లో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. మధ్యలో ఈ ఆడబడుచులు కూడా ఉంటారు, తయారవుతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, నిన్ను ఇలా అంది, నన్ను అలా అందని, లేకపోతే అప్పుడు అలా అందని, ఇంకా ఇవన్నీ కామన్గా ప్రతి కుటుంబంలోనూ జరుగుతూనే ఉంటాయి. అయితే తోటికోడళ్ళు సఖ్యతగా ఉండాలి. ఒకరంటే ఒకరికి తోటికోడలు గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉండాలి అన్న విషయానికి వస్తే ఒకటి గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే ముఖ్యంగా అన్నదమ్ములు ఎలా ఉంటారు. ఇప్పుడు కొంతమంది అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముడంటే అన్నయ్యకి విపరీతమైన ప్రేమ, అన్నయ్య అంటే తమ్ముడికి విపరీతమైన ప్రేమ. అసలు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ అంటే ఎప్పుడు ఒక మాట అనుకోరు, ఒక గొడవ కానీ ఏది ఉండదు. నీ ఇష్టం అన్నయ్య అని అనేవాళ్ళు నీ ఇష్టం తమ్ముడు అనుకునే అంత ప్రేమగా కలిసి ఉంటారు. మరి ఈ ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి వేరే వేరే కాబట్టి ఇద్దరి మధ్యన పడకపోవడం ఉంటుంది. ఆవిడ నన్ను ఎప్పుడో ఏదో మాట అంది, నేను ఎందుకు పడాలి, పెద్దదైనంత మాత్రాన నన్ను అంటుందా అని ఈ చిన్నావిడికి కోపం రావచ్చు. అలాగే చిన్నావిడ కూడా ఆ పెద్దావిడ విషయంలో పెద్దావిడ అనుకోవచ్చు, ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇంత అహంకారం, వచ్చిందంటే ఏ పని చేయదు, అన్నీ నాకే చెప్తుంది, ఏది పట్టించుకోదు, చిన్నదైనంత మాత్రాన ఆమె ఏమీ చేయకుండా ఉండాలా, అన్నీ నేనే చేయాలా అని ఇలా పనుల విషయంలో కూడా కొంతమంది మాట వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది పోతే ఆస్తుల విషయాల్లో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అత్తగారు మామగారిని చూసే విషయంలో వస్తుంది. నేను ఇన్ని రోజులు చూశాను, మీరు ఎప్పుడూ చూడలేదు, మరి పెద్దవాళ్ళు మీరు చూడాలి కదా, ఎప్పుడూ నేనే చూడాలని పెద్దవాళ్ళు అనడం, లేదంటే ఈ చిన్నవాళ్ళు లేకపోతే మేమే చూస్తున్నాం మీరెందుకు చూడరు, మీరు ఏమీ పట్టించుకోరు, మీరు ఎక్కడో ఉన్నావని తప్పించుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళే, ఎందుకంటే పెద్దవాళ్ళని చూసే విషయంలో ఇంట్లో వండి పెట్టి వాళ్ళని అన్ని మంచి చెడ్డలు చూసుకునేది ఆడవాళ్ళే కాబట్టి వీళ్ళ మధ్యనే ఎక్కువ గొడవలు వస్తుంటాయి. అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉంటారు, కానీ ఈ ఆడవాళ్ళ విషయంలో నేను ఎందుకు చేయాలి, నేను ఎన్నాళ్ళు చూశాను, నువ్వు ఎన్నాళ్ళు చూసావు అన్న ఇలాంటి విషయాల దగ్గర కూడా చాలామంది గొడవలు వస్తుంటాయి. కొంతమంది తోడుకోళ్ళు ఉంటారు, చిన్న పెద్ద దూరంగా ఉంటారు, మేము చూడలేమని అంటారు. అన్నప్పుడు వీళ్ళే చూసారనుకో, అక్కడ కూడా వీళ్ళ మధ్య కొన్ని తగాదాలు వస్తూ ఉంటాయి, పడకపోవడం అలాంటిది. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నదమ్ముల మధ్య సఖ్యతగా ఉన్నారనుకోండి, ఒకరంటే ఒక ప్రేమ, అన్నదమ్ములకి ఎటువంటి గొడవలు లేవనుకోండి, అలాంటప్పుడు మీ తోటికోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నా కూడా ఎవరు పట్టించుకోరు కూడా. ఆడవాళ్ళు అంతేలే, ఎక్కడున్నా వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గొడవలు ఇలాగే ఉంటాయని మీ భర్తకు మీరు వెళ్ళి ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చి చెప్పినా కూడా ఆయన ఏం పట్టించుకోరు.
ఎందుకంటే అక్కడ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ప్రేమ కాబట్టి మీరిద్దరు ఆడవాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా మగవాళ్ళు పట్టించుకోరు. ఇవన్నీ కామన్గా మామూలేలే అన్నట్టు వదిలేస్తారు. ఒకవేళ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా గొడవలు ఉండి వాళ్ళకు కూడా ఏదైనా ఆస్తుల విషయాల్లో ఇంకో విషయంలో అన్నయ్య అంటే తమ్ముడికి, తమ్ముడు అంటే అన్నయ్యకి పడలేదు అనుకోండి, వాళ్ళకు కూడా మాట్లాడుకోరు సరిగ్గా అనుకోండి, అప్పుడు మీరు ఏదైనా చెప్పినా పట్టించుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు. పెద్ద విషయాలు ఏదన్నా ఉంటే ప్రతిదాని ఒకవేళ మీరు మాట్లాడారనుకో, అగో పెళ్ళం మాట్లాడింది, అదిగో పెళ్ళం ఇలా అంటుంది అని మళ్ళీ మీ మీద నిందలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆయన మొహమాటానికి ఏమన్నా అనలేకపోయినా మీ మనసులో ఉండి గమ్మున ఏదైనా అన్నా మీరన్న మాటనే పట్టుకుంటారు తప్ప ఆయన్ని ఎవరూ ఏమనరు. అక్కడ చెడ్డ అయ్యేదల్లా మీరే అయిపోతారు. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఆయన మాట్లాడాలి, కానీ మీరు కానీ నిజాయితీగా ఉండి ఉన్న మాటలు మాట్లాడారనుకో అవతల వాళ్ళకి నచ్చదు. ఎప్పుడైనా సరే మనం నిజాయితీగా ఉండి కరెక్ట్ మాట మాట్లాడారనుకో అవతల వారికి కోపం వచ్చేసి అగో పెళ్ళం ఇలా మాట్లాడేసిందని అనేస్తారు. కానీ మనం మాట్లాడింది కరెక్ట్ అన్న విషయం వాళ్ళకి తెలుసు, అయినా కూడా అనాలని ఆయన మాట్లాడలేక మనం అన్నామనుకోండి, పెళ్ళం ఇలాంటిది, పెళ్ళం ఇలా మాట్లాడింది, లేదంటే పెళ్ళం పెద్ద చిన్న లేకుండా మాట్లాడింది, లేకపోతే మగాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడింది, మగాళ్ళు చూసుకుంటారు కదా అని ఇలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడింది కరెక్ట్ అన్న విషయం మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ మనం అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక వాళ్ళు రివర్స్లో పెళ్ళం మాట్లాడిందని ఇదొక పేరు మాత్రం ముద్ర మాత్రం వేసేస్తారనమాట. మనం తెలివిగా ఏది మాట్లాడకూడదు. మాట్లాడేమంటే వాళ్ళకి నచ్చదు అక్కడ. అలాగే ఇంకొంతమంది ఉంటారు, కొంచెం వాళ్ళు ఉన్న అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఇప్పుడు తోటికోళ్ళు పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, కొంచెం వాళ్ళ పుట్టింటి వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళ నగలు పట్టు చీరలు కారుల్లో తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి కట్నం ఎక్కువ తెచ్చుకొని కానీ కొంచెం బాగున్న మంచి పొజిషన్లో ఉన్నారు, మనం లేని పొజిషన్లో ఉన్నాం అనుకోండి, చాలా చులకనగా చాలా చీప్గా కూడా చూసేవాళ్ళు ఉంటారు. నాకు డబ్బు ఉంది, నాకు కార్లు ఉన్నాయి, మా ఆయన ఇంత సంపాదిస్తున్నారు, లేకపోతే నా పుట్టింటి వాళ్ళకి నాకు ఇంత ఆస్తుంది, నా పుట్టింటి వాళ్ళు నాకు ఎంత ఇచ్చారు అని పొగరు, అహంకారం, గర్వం ఇలాంటివి కూడా చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు. కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం, లేదంటే ఏ పని చేయకపోవడం, అలా చిన్న చూపుగా మన దగ్గర ఏమీ లేదని కొంచెం చిన్న చూపుగా తక్కువగా చూడడం, చీప్గా చూడడం, ఏదంటే అది అనేయడం, గమ్ముని ఇలా లోకుగా చూడడం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. అలా కూడా ఉంటారు తోటికోడల్లో, ఎందుకంటే వాళ్ళకి డబ్బున్న వాళ్ళన్న అహంకారంతో. కానీ ఇక్కడ మనం బంధాన్ని చూసుకుంటాం, సొంత అక్క చెల్లిలా ఉండాలి, తోటికోడలం కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అలా కొంచెం పొగరుగా ఉంటారు, బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒకటే అర్థం చేసుకోవాలి, మనం ఒకవేళ ఆడవాళ్ళకి ఏదైనా పడలేదు అని అంటే మనం ఏది మాట్లాడకూడదు. మన దగ్గర నిజాయితీగా మనం వాళ్ళు అడిగిన దానికి మన దగ్గర ఆన్సర్ ఉంది అని గబుక్కుని మా ఆయన మర్చిపోయారులే ఆ మాట అనడం అని తిరిగి మనం కానీ ఏదైనా అన్నాము అనుకో వాళ్ళకి ఇంత పొడుగులు వేసిపోతుంది. అదిగో పెళ్ళం మాట్లాడింది, పెళ్ళం మాట వింటున్నాడు, పెళ్ళం చెప్పినట్టు ఆడతాడు, ఇంట్లో అంతా పెళ్ళం పెత్తనమే అన్నట్టు ఇలాంటి మాటలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకవేళ మీ ఇద్దరు ఆడవాళ్ళు దెబ్బలాడకుండా మీ భర్తకు చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. కాకపోతే మగవాళ్ళే చూసుకోవాలి. ఇంకేదైనా గొడవండి అవతల వాళ్ళు ఏదైనా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, తోటికోళ్ళు కూడా ఏదైనా స్పీడ్గా గొడవలో ఏదైనా జరిగినప్పుడు తోటికోళ్ళు కూడా ఏదైనా అందనుకోండి, మీరు కూడా తిరిగి అనడమే. ఇంకా అక్కడ అవకాశం లేదు, అనాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆడవాళ్ళు ఎన్ని అనుకున్నా పర్వాలేదు, కానీ మధ్యలో మగవాళ్ళు వచ్చి మధ్యలో ఆడవాళ్ళకి సమాధానం చెప్పారు అనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు వదిన గారికి ఏదైనా ఇంకో మగ మనిషి మరదొచ్చి మాట్లాడతాగో మగవాడు వచ్చి మాట్లాడారని తప్ప అయిందే అవుతుంది, వదిన గారి మీద ఇలా అన్నాడు అని అంటారు. కాబట్టి ఆడవాళ్ళు మాట్లాడుకోండి, అలాగే మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు మాట్లాడుకోండి. లేదు మేము అందరం బాగానే ఉంటాం, ఒకళ్ళే అందులో చెడ్డగా ఉన్నారు, మేము కలవాలనే ఉంది, మాతో వాళ్ళతో మాకు బంధం వదులుకోవాలని లేదు, మేము ఎంత మంచితనంగా ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని ఏదో ఒకటి అంటున్నారు, వాళ్ళతో మేము కలిసి ఉండలేము అని కనుక అనుకుని ఉంటే అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండండి. ఎందుకంటే ఊరికే వెనకాల మనం కూడా పడలేం కదా, ఎన్నిసార్లు అని పడతాం. మనం బంధం గట్టిగా ఉండాలి, సొంత వాళ్ళం కదా, రక్త సంబంధం అని అనుకుంటారు అన్నదమ్ములు కొంతమంది. కానీ వాళ్ళు మనలతో కలవనప్పుడు మనం మాత్రం ఎంతసేపు అని ఓపిక పడతాం? ఏది కరెక్ట్గా కదా, పాకులాడలేం కదా ఊరికే. ఏదైనా ఇష్టం ఉన్న దగ్గరే మనం వెళ్ళగలం, ఇష్టం లేని చోటకి వాళ్ళతో ఎంత పూసుకుంటే మాత్రం లాభమే ఉంది. కానీ సాధ్యమైనంత వరకు బంధాన్ని తెంచుకోకుండా ఎక్కడికక్కడ తగ్గి ఉండడమే కొంచెం పోనీలే మనకంటే పెద్ద కదా అంటే అన్నారులే అని ఒక్కొక్క మాటని విననట్టు చూసి చూడనట్టు అలా వదిలేసుకోవడమే. అదే కలిసినప్పుడు ఏదన్నా పని విషయంలో వచ్చిందనుకోండి, పనే కదా చేసి పెడదాం పోయిందేముందని ఒకరికొకరు ఒక పని చేసుకోవడమే. లేకపోతే నా మీదే పెట్టేసింది, అన్ని పనులు నేనే చేసేసాను అని ఇంకా ఇలాంటివి ఎక్కువ పట్టించుకోకూడదు. ఎందుకంటే బంధం గట్టిగా ఉండాలంటే కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి, సర్దుకొని పోవాలి.
లేదు ఇంకా అవతల వాళ్ళు ఎన్నిసార్లు మేము కలుద్దామని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు అని అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని దూరం పెట్టడమే. ఈ రోజుల్లో ఎక్కువ శాతం అలాంటి గొడవలే ఉన్నాయి కుటుంబాల్లో. ఈ ప్రతి చోట ఈ అన్నదమ్ముల విషయాల్లో, ఆస్తుల విషయాలు ఇవన్నీ అందరిళ్ళల్లో తెలిసిన విషయాలే. ఎవరు కలిసి ఉండట్లే. పైకి ఏదో కొంతమంది మాట్లాడుకుంటారు, ఊరికే సమయం సందర్భం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటారు, కానీ వెనకాల మాత్రం చాలా తిట్టుకుంటారు వాళ్ళల్లో వాళ్ళే. అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి కూతుళ్ళ దగ్గర చెప్పడం, ఆడబడుచుల దగ్గర చెప్పడం, ఇలా అంది అలా అందని వీళ్ళల్లో వీళ్ళే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. పైకి చూస్తే అబ్బో వీళ్ళంతా ఫ్యామిలీ ఎంత బాగున్నారో అని అనుకుంటామా, అక్కడ ఏమీ ఉండదు. వెనకాల పెద్ద చరిత్ర ఉంటుంది. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. అలాంటి ప్రేమలు ఎందుకండి? మాట్లాడినా కూడా ఏదన్నా ఉంటే హార్ట్ఫుల్గా ఉండాలి, కానీ పైకి ప్రేమగా మాట్లాడడం, వెనకాల వచ్చి తిట్టడం, ఇలాంటివి కూడా చాలా చిరాగ్గా అసహ్యంగా ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా కూడా చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఆడబడుచులు వీళ్ళు వాళ్ళు కలిసిపోయి శుభ్ర లేదంటే బంధువుల దగ్గర ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలాంటివి కూడా పట్టించుకోవడం అనవసరం. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలని అనుకోవడం కూడా చాలా దండగా. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు ఒకవేళ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు కలిసి ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా కలిసిమెలిసి ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇంకా లేదు పెద్దవాళ్ళు కూడా లేరు, ఇంకెవరి ఫ్యామిలీలు వాళ్ళవే, ఎవరు గొడవలు వాళ్ళవే, ఒకళ్ళొకళ్ళు పట్టించుకోవట్లేదంటే దూరంగా ఉండడమే. సమయం వచ్చినప్పుడు ఊహ అంటే ఊహాన్ని మాట్లాడడం, ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారని ఎప్పుడైనా పలకరించి ఫోన్లు చేయడం, లేదంటే అది కూడా వదిలేసుకోవడమే. ఈ రోజుల్లో అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బంధువులంటేనే అసహించుకునే పరిస్థితి ఈ రోజుల్లో వచ్చేసింది. కానీ చిన్న చిన్న విషయాలు ఉంటే మాత్రం బంధాన్ని తెంచుకోకండి, కలవడానికే ప్రయత్నం చేయండి. ఇంకా మగవాళ్ళు కనుక ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు, వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు అని అనుకుంటే, మీ ఆడవాళ్ళ మధ్యనే గొడవలు ఉంటే కనుక మీరేం పట్టించుకోకండి. ఆవిడ ఒకవేళ అన్నా కూడా మీరిద్దరు కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే ఆవిడ నన్ను ఇలా అందని మీ భర్తకు వెళ్ళి మీరు చెప్పారనుకోండి, ఆయన ఏం పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ అన్నదమ్ములు ఇద్దరు ప్రేమగా ఉంటారు. ఆడవాళ్ళు ఇంతేలే అన్నట్టు వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి మీరు కూడా అలా అంటే అందులోని వదిలేయడమే, కలిసిపోవడమే, ఇంకా పట్టించుకోకుండా. లేదు ఇంకా మగవాళ్ళ మధ్యన కూడా పడట్లేదు, వాళ్ళ మధ్యన కూడా తేడాలు ఉన్నాయి అని అనుకుంటే మీరు కూడా కొంచెం దూరంగా ఉండడమే. మనం కూడా కలవడానికే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా సరే ఒక మంచి మనసు ఉందనంటే వాళ్ళు మాట్లాడలేదు అని అంటే బాధపడుతూ ఉంటారు. అయ్యో మాకు కలవాలంది, వాళ్ళు ఎందుకు మనల్ని ఇంత దూరం పెట్టి ఏదో ఒకటి అంటూ ఉన్నారని నిజంగా మంచి మనసు ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అవతల వాళ్ళకి అలా అనిపించదు, పొగరు చూపిస్తూ ఉంటారు. వీళ్ళే మన చుట్టూ తిరగాలి, వాళ్ళతో మనం మాట్లాడేది ఏంటి, కావాలంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, లేదంటే వాళ్ళే మాట్లాడతారులే అన్నట్టు కొంచెం పొగరు చూపిస్తారు. డబ్బు ఉందని అహంకారం, ఆస్తులు ఉన్నాయని అహంకారం, ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే. ఎంతసేపు అని మనం మాత్రం ఒదిగుంటాం, కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉన్నారంటే కొంచెం అణిగి కొంచెం తగ్గి, ఒక అడుగు తగ్గి ఉండడం మంచిది. బంధాలను దూరం చేసుకోకుండా, లేదు బాబోయ్ ఇప్పటికే చాలాసార్లు భరించాము ఇంకా మాకు వద్దు అని అనుకుంటే అలా దూరంగా ఉండడమే మంచిది ఈ రోజులను బట్టి అయితే. కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు విషయాలు అలాంటివి ఉంటే కూర్చొని మాట్లాడుకుని తేల్చేసుకోవడమే బెటరు. ఏదైనా సరే ఇలాంటి ఆస్తుల విషయాల్లోనే గొడవలు వస్తాయి. ఆఖరి తోటికోడల విషయాల్లో అని అంటే ఇవే వస్తాయి. కానీ పట్టించుకోకండి. సాధ్యమైనంత వరకు మీ సొంత అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడు అయితే ఎలాగ అక్క చెల్లెలతో మనం కలిసి ఉన్నామో అలాగే ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ పెద్ద ఆవిడ ఏదైనా మాట అంది అనుకోండి, మీరు పట్టించుకోకండి. ఒకవేళ చిన్న ఆవిడ ఏదైనా అందం కూడా తెలియక అందులే, నాకంటే చిన్నదే కదా, మా చెల్లి లాంటిదే కదా, ఫోన్లే అంటే అందులని మీ ఇద్దరు తోటికోడళ్ళు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళగా ఒక్కొక్క మాటను వదిలేసుకోవాలి. మనం పట్టుకుని దాన్నే నన్ను ఇలా అందని పీడించుకుంటే అక్కడ దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ వల్ల మళ్ళీ మగవాళ్ళకు కూడా ఏదో ఒకటి బాధపడే పరిస్థితి వస్తుంది. నన్ను ఇలా అందని మీరు పోయి మీ భర్తకు చెప్పారనుకో, ఆయన కూడా బాధపడతారు. మా ఆవిడని ఇలా అందాన్ని ఆయన కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. కానీ మగవాళ్ళ దాకా ఈ ఆడవాళ్ళ విషయాలు మగవాళ్ళ దాకా వెళ్లకుండా ఉండడమే మంచిది. ఏ వంటగదిలో అనుకుంటే వంటగదిలోనే వదిలేయాలి. ఆ గడప దాటాక ఇంకా బయటకు ఎవరికి తెలియకూడదు. అలా కనుక ఉంటే ఆ కుటుంబం, ఆ బంధాలు గట్టిగా ఉంటాయి. లేదు అని అనుకుంటే అవతల వాళ్ళ ప్రవర్తనను బట్టి అమ్మో ఇంకెన్నిసార్లు మేము భరించలేకపోతున్నాం అని అంటే దూరంగా ఉండడమే మంచిది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.